మార్కెట్ విక్స్ ఇవాళ ఆల్ టైమ్ 52 వీక్ హై టచ్ అయింది 21.49. రీసెంట్ గా కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది కదా 10-12 డేస్ నుంచి. మార్కెట్ సెకండ్ స్ట్రైట్ డే బ్లూ లో క్లోజ్ అయింది అనుకోవచ్చు. 22,027 ఆ రేంజ్ కి వచ్చింది. అంటే ఫ్రైడే లో టచ్ అయ్యి అక్కడి నుంచి పెరిగింది. అమిత్ షా గారు ఒక్క మాట అన్నందువల్ల మార్కెట్ స్టేబుల్ గవర్నమెంట్ చూస్తుంది. మార్కెట్ డెఫినెట్ గా June 4th కొనుక్కోండి, మార్కెట్ బాగా పెరుగుతుంది. స్టేబుల్ గవర్నమెంట్ అనేది థంపింగ్ మెజారిటీ వస్తుంది అన్నట్టుగా చెప్పారు ఆయన. సో డెఫినెట్ గా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి మైనస్ నుంచి ప్లస్ కి వచ్చింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ భయంకరంగా పడ్డాయి మార్నింగ్. అది మిడ్ క్యాప్ బాగా పెరిగిపోయింది, ప్లస్ కి వచ్చింది. స్మాల్ క్యాప్ స్లైట్లీ డౌన్. సో విక్స్ కూడా 11.5% అప్. స్టిల్ ఆటో డౌన్, ఫార్మా అప్, హెల్త్ కేర్ అప్, మెటల్ అప్, రియాలిటీ అప్, బ్యాంక్ నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్స్ అప్. అమిత్ షా లాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ కాకుండా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉంటే మార్కెట్ కి బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఆయన డిక్లేర్ చేస్తారనుకుంటే సీతారామన్ గారు డిక్లేర్ చేశారు. ఆ రోజు మార్కెట్ పడింది కూడా. సో నెక్స్ట్ టైం ఒకవేళ థంపింగ్ మెజారిటీ వస్తే ఆయన చేస్తే మార్కెట్ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. ఇన్వెస్టర్ కమ్యూనిటీ అందరూ ఆయన్ని పెడితే బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. డెఫినెట్ గా మార్కెట్ ఆయన కనుక సెలెక్ట్ చేస్తే మార్కెట్ రన్ లైక్ ఎనీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.